వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం. స్థానిక నాయకులు అధికారులు ఈ చర్యల పట్ల కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ ఇరిగేషన్ సెక్టార్ కూడా నష్టం జరగకుండా చూడాలని తెలుసుకుంటాను. ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ కూడా 132 కిలోమీటర్ దగ్గర ఒక మేజర్ బ్రీచ్ అయిందని చెప్తున్నారు. ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్ డిశ్చార్జి 80,000 క్యూసెక్కులు ఉంటది. ఇటువంటి పాలేరు రిజర్వాయర్ కి 1,70,000 క్యూసెక్కులు నీరు వస్తుంది పైనుంచి. అంటే కనీ విని ఎరగినంత వరద పైనుంచి వస్తుంది. దానివల్ల పాలేరు రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ నీళ్లు రిజర్వాయర్ కి వచ్చే బదులు పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీళ్ళే నాగార్జున సాగర్ ద్వారా కెనాల్ ద్వారా రివర్స్ పోయి ఆ బ్రీచ్ లోంచి బయటికి పోతున్నాయి. ఇప్పుడు అనేక నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. కాబట్టి త్వరగా ఎవరో ప్రయాణం చేయాలని ఇంతే నీరు కదా అని వెహికల్ దాంట్లో తిప్పితే ప్రమాదం ఉంది. ఎవరు అటువంటి పని చేయొద్దు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ఫాల్. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి. మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను. స్థానిక పరిస్థితులు ఎక్కడైతే హెవీ రెయిన్ ఉన్నదో రెయిన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ కలెక్టర్లు ఆ విద్యా సంస్థలకి సెలవులు ఇస్తారు. మోస్ట్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నీ కూడా సెలవులు ఉంటాయి. ప్రైవేటు విద్యా సంస్థలతో సహా పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దురదృష్టకరం. ఇప్పుడే ఒక వార్త, నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ట్రీమ్ లో యాకూబ్ అనే ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. ఆ యాకూబు తన భార్య తన కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది. 1,60,000 అన్నాను. దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. అటు 3 ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్స్ ట్రై చేశాం, అదే రకంగా అకీంపేట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడి నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 kgs వే చేసే డోన్ అని చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 మీటర్స్ రోప్ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం. అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఇప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడే ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా
తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.